శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీ గురుజనగభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. మనందరి జీవితాల్లో శని ప్రభావం, శని పీడ ఉంటూనే ఉంటాయి. గోచారంలో శని తిరుగుతున్నప్పుడు 2.5 సంవత్సరాలు ఒకే రాశిలో ఉంటాడు. ఈ సందర్భంలో 4వ స్థానంలో ఉన్నప్పుడు అర్ధాష్టమ శని, 8వ స్థానంలో ఉన్నప్పుడు అష్టమ శని, ఇక మిగిలినది ఏలినాటి శని వ్యయస్థానంలో జన్మరాశిలో తరువాతి రాశిలో 7.5 ఏళ్ళు మొత్తం. ఇలాగా శని ప్రభావం అనేది కనిపిస్తూనే ఉంటుంది. ఈ శని ప్రభావం నుంచి తప్పించుకోవడం అంటే దైవానుగ్రహాన్ని పొంది ఈ శని ప్రభావం నుంచి తప్పించుకోవడానికి ఒక గొప్ప మార్గం మనకి భవిష్యోత్తర పురాణంలో ఉంది. ఈ భవిష్యోత్తర పురాణంలో శనియే స్వయంగా నృసింహస్వామిని స్తోత్రం చేశాడు. స్తోత్రం చేస్తే నృసింహస్వామి, నీ స్తోత్రానికి నేను ప్రసన్నుడయ్యాను, నీకేం కావాలో కోరుకో అంటాడు. అంటే అప్పుడు శని ఏమంటాడంటే, నువ్వు ప్రసన్నుడు అయ్యావు కదా, ఈ స్తోత్రాన్ని నా వారం అంటే శనివారం నాడు ఎవరు పఠిస్తారో వారి మనోరథాలన్నీ తీర్చు, అదే నా వరం అని అడుగుతాడు. నృసింహుడు ఏమంటాడంటే, సరే నువ్వు అడిగినట్టే. అంతేకాకుండా ఈ స్థానాల్లో నీ ప్రభావం వల్ల ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా ఆ ఇబ్బందుల నుంచి విముక్తి కలిగిస్తాను అని కూడా అంటాడు. కనుక ఈ శని చేసిన నృసింహ స్తోత్రం అనే దానిని మనం పఠించడం వలన, శనివారం ప్రధానంగా ప్రతిరోజు పఠించడం వలన శని ప్రభావం నుంచి తప్పించుకోవడానికి, నృసింహ కృప వలన శని ప్రభావం నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది భవిష్యోత్తర పురాణంలోని విషయం. ఇప్పుడు ఆ స్తోత్రాన్ని మీకు అందిస్తాను, శ్రద్ధగా వినండి. శ్రీ శనిరువాచ యత్పాద పంకజరజ పరమాదరేణ సంసేవితం సకల కల్మషరాశినాశం కళ్యాణకారకమశేష నిజానుగానం సత్వం నృసింహ మమ దేహి కృపావలోకం సర్వత్ర చంచలతయా స్థితయా హి లక్ష్మ్యా బ్రహ్మాదివంద్యపదయా స్థిరయాన్యసేవి పాదారవిందయుగళం పరమాదరేణ సత్వం నృసింహ మమ దేహి కృపావలోకం యద్రూపమాగమశిరః ప్రతిపాద్యమాద్యం ఆధ్యాత్మికాదిపరితాపహరం విచింత్యం యోగీశ్వరైరపగతాఖిల దోషసంఘైః సత్వం నృసింహ మమ దేహి కృపావలోకం ప్రహ్లాదభక్తవచసా హరిరావిరాసీత్ స్తంభే హిరణ్యకశిపుం యౌదారభావః ఊర్వో నిధాయ ఉదరం నఖైర్దధార సత్వం నృసింహ మయి దేహి కృపావలోకం యో నైజ భక్తమనలాంబుదిభూధరుగ్రశృంగప్రపాత విషదంత సరీసృపేభ్యः సర్వాత్మక పరమకారుణికో రరక్ష సత్వం నృసింహ మయి దేహి కృపావలోకం యన్నిర్వికారపరరూప విచింతనేన యోగీశ్వరా విషయవిహిత సమస్తరాగాః విశ్రాంతిమాపుర వినాశవతీం పరాఖ్యాం సత్వం నృసింహ మయి దేహి కృపావలోకం యద్రూపముగ్రమరిమర్దన భావశాలి సంచింతనేన సకలా భవభీతిహారి భూతజ్వరగ్రహ సముద్భవ భీతినాశం సత్వం నృసింహ మయి దేహి కృపావలోకం యస్యోత్తమం యశ ఉమాపతిమగ్రజన్మ శక్రాదిదైవత సభాసు సమస్తగీతం శ్రుత్వైక సర్వశమల ప్రశమేకదక్షం సత్వం నృసింహ మయి దేహి కృపావలోకం. శ్రీకృష్ణ ఉవాచ ఇత్తం శ్రుత్వా స్తుతిం దేవః శనినా కల్పితాం హరి ఉవాచ బ్రహ్మవృందస్థం శనిం తం భక్తవత్సలః. శ్రీ నృసింహ ఉవాచ ప్రసన్నోహం శనే తుభ్యం వరం వరయ శోభనం యం వాంఛసి తమేవ త్వం సర్వలోకహితావహం. శ్రీ శనిరువాచ నృసింహ త్వం మయి కృపాం కురు దేవ దయానిధే మద్వాసరస్తవ ప్రీతికర స్యాద్ దేవతాపతే.
మత్కృతం త్వత్పరం స్తోత్రం శృణ్వంతి చ పఠంతి చ సర్వాన్ కామాన్ పూరయేథా తేషాం త్వం లోకభావన. శ్రీ నృసింహ ఉవాచ తథైవాస్తు శనేహం వై రక్షో భువన సంస్థిత భక్తకామాన్ పూరయిష్యే త్వం మమైకం వచ శృణు. త్వత్కృతం మత్పరం స్తోత్రం యః పఠేత్ శృణుయాచ్చయః 12 జన్మస్థాత్ త్వద్భయం మాస్తు తస్య వై. శనిర్నరహరిం దేవం తదేతి ప్రత్యువాచ తతః పరమసంతుష్టో జయేతి మునయో వదన్. శ్రీకృష్ణ ఉవాచ ఇదం శనైశ్చరస్యాథ నృసింహదేవ సంవాదమేతత్స్తవనం చ మానవః శృణోతి యః శ్రావయతే చ భక్త్యా సర్వాణ్యభీష్టాని చ విందతే ధ్రువం. ఇది శ్రీ భవిష్యోత్తరపురాణే శ్రీ శనైశ్చర్యకృత శ్రీ నృసింహస్తుతి సంపూర్ణం. ఇది స్తోత్రం విన్నారు కదా. ద్వాదశ స్థానం ఏలినాటి శని ప్రారంభం, అప్పటి నుంచి 7.5 ఏళ్ళు. అష్టమ స్థానం 2.5 ఏళ్ళు. ఇలాగ ఎక్కడెక్కడ శని మనకి ప్రతికూలంగా ఉండి గోచారంలో ఆ విధమైన ప్రభావాన్ని కలిగిస్తాడో, ఆ విధమైన పీడని కలిగిస్తాడో, ఆ పీడలన్నీ కూడా ఈ స్తోత్రాన్ని పఠించడం వలన శమిస్తాయి, పోతాయి అని నృసింహదేవుడే స్వయంగా చెప్పాడు. కనుక ఈ అవసరం ఉన్నవాళ్ళు అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని ఈ ప్రభావాల్లో ఉన్నవారు ఈ స్తోత్రాన్ని వినండి. ఈ స్తోత్రం వినడం వలన ఆ ప్రభావం తగ్గుముఖం పడుతుంది. నృసింహ కృపా కటాక్షాలతోటి మీరందరూ కూడా శని పీడ నుంచి విముక్తులవుతారని ఆశిస్తున్నాము. స్వస్తి.